ఉండవల్లి గ్రామానికి సంబంధించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. మా ఊరిలో ల్యాండ్ పూలింగ్కి 250 ఎకరాలే తీసుకున్నారండి. అవుట్ ఆఫ్ 1100 acres ఓన్లీ 250, దట్ ఈస్ లెస్ దాన్ 25%. అయినా మిగిలిన దానికి 800 ఎకరాల కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. 2010 కన్నారావు నాయుడు అన్న 250 ఎకరాల కోసం 800 ఎకరాలు. మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు పూలింగ్ కోసం అని 1100 acres డిక్లేర్ చేశారండి 2015లో. అప్పటి నుంచి కష్టపడుతున్నా కూడా 250 ఎకరాలే పూలైనాయి. 250 ఎకరాలు మాత్రమే పూలైనాయి. దాంట్లో ఒక 50 ఎకరాలు ఎండోమెంట్స్ ల్యాండ్, 50 ఎకరాలేమో అసైన్ ల్యాండ్స్. 50 ఎకరాలు ఎండోమెంటు, 50 ఎకరాలు అసైన్ ల్యాండ్స్. అయితే రైతులు ఇచ్చింది ఒక 70-80 ఎకరాలు ఉంటాయండి, రైతులు ఇచ్చింది మటుకు. కరకట్ట మీరు 2022లో మీరు ఒక ప్రాజెక్టు ఓపెన్ చేశారు. కరకట్టను ఎక్స్పాన్షన్ చేస్తానికి 150 crores మీరు ఎక్స్పాండ్ చేస్తామన్న దానికి విత్ స్లూయిస్ విత్ కొండవీటి వాక్ కూడా ఉంది ఇంక్లూడెడ్. బట్ వీడు ఇప్పుడు పెట్టే ప్రాజెక్టు 1100-1200 కోట్లు పెట్టి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. వెంకటపాలెం నుంచి కరకట్టను తీసుకుని వచ్చేసి మీరు చెప్పిన ప్రాజెక్టు ప్రకారం తీసుకొచ్చి సీతానగరం దగ్గర కలపచ్చు. కానీ వాళ్ళు ఒక పట్టుదలతో ఉండారు ఎట్టయినా తీసుకోవాలని. సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్ ఉంది, దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అవసరం లేదు.